హలో అండి, శ్రోతలకు నమస్కారం. 'వెన్నెల్లో మల్లిక' అనే నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కథలోకి వెళితే, వైజయంతి ఉత్తరం చదువుకుని కుర్చీలో ఆలోచనగా వెనక్కి అనుకుని కూర్చుండిపోయింది. విజయ్ హంతకుడు అని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అదే సంగతి రమకి లెటర్ రాసింది. దానికి సమాధానంగా ఈ ఉత్తరం వచ్చింది. ఆ బెదిరింపు ఫోన్ కాల్స్ రాగానే వైజయంతికి ఆ రోజంతా మతిలేనట్టు అయ్యింది. దూరంగా విజయ్ చేతులు వెనక్కి పెట్టుకుని లాన్లో సాయం సంధ్యను అటూ ఇటూ పచారు చేస్తున్నాడు. అతని నడక, అతని హుందాతనం, ఆ ముఖంలో ప్రశాంతత చూస్తుంటే ఆమెకు నమ్మబుద్ధి కావటం లేదు. కానీ చీకటి పడుతున్న కొద్దీ మనసులో అశాంతి, అలజడి మొదలైనాయి. అతనెవరో తెలియదు. అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అతనెవరో ఏమిటో తనే మాత్రం తెలుసుకోలేకపోయింది. విజయ్ భోజనమైన తర్వాత యాపిల్స్ కోస్తూ చాకు మనని తీక్షణంగా అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. వైజయంతికి ఆందోళనగా అనిపించింది. ఇంతలో ఫోన్ రావటంతో లేచి పరిగెత్తింది. వైజయంతి అప్పటికప్పుడే ఆనందరావు గారింటికి వెళ్ళింది. ఆమె చెప్పిన విషయం వినగానే ఆయన చెడామడా తిట్టారు. నేను అప్పుడే చెప్పాను, ఊరు పేరు తెలియని దారిన పోయే దానయ్యని ఇంటికి తేవటం మంచిది కాదని. అసలు ఈ రోజులు ఎలా ఉన్నాయి? అయిన వారినే అనుమానించాల్సి వస్తుంది. నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? అతన్ని ఎందుకు తీసుకురాలేదు? ఆయన లేస్తూ, పద, అతన్ని తీసుకువెళ్ళి లాకప్లో పడేసి వస్తాను అన్నాడు. తొందరపడకు బాబాయ్, నాకు వచ్చింది ఫోన్ కాల్ మాత్రమేనని చెప్పాను. నువ్వు విజయ్ గురించి ఎంక్వైరీ చేయించు ప్లీజ్. కానీ నువ్వు అతనితో కలిసి ఉండటం క్షేమం కాదు. పర్వాలేదు బాబాయ్, సీను ఉన్నాడు. మాలిని కూడా వరండాలో పడుకోమంటాను. వరమ్మని ఇంట్లో వచ్చి ఉండమని అడుగుతాను. మేరీ ఎలాగూ ఉంది. అతన్ని ఇప్పుడు అప్పచెప్పడానికి ఏమిటి అభ్యంతరం? అతను హంతకుడు అని తెలిస్తే నా చేతులతో స్వయంగా నేనే అప్పగిస్తాను. అతను మా కస్టడీలో ఉన్నాడు. అతని బిహేవియర్కి కారణం ఏమిటా అని మేము వెతుకుతున్నాం. ఏమో, నీ ఇష్టం. పెద్దవాడిని, చెప్పిన మాట వింటే బాగుంటుంది. నా జాగ్రత్తలో నేనుంటాను అని ప్రామిస్ చేస్తున్నానుగా. సరే, ఫోటో ఒకటి తీయించి పంపు. ఏమైనా వివరాలు దొరుకుతాయేమో చూస్తాను. థ్యాంక్ యూ బాబాయ్, గుడ్ నైట్. మీ నాన్న మొండిదనమే నీకు వచ్చింది విజయ్, ఆయన సణిగారు. వైజయంతి కారులో ఇంటికి వస్తూ ఆలోచిస్తోంది. విజయ్కి గతం తెలియాలి. అతనేమిటో అర్థం కావాలి. అతన్ని హిప్నాసిస్లోకి తీసుకువెళితే అతను చాలా ఆనందంగా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో బాల్యం గడిపినట్టు అర్థమయ్యింది. మమ్మీ, స్వప్న, ఈ 2 పేర్లే అతని నోటి వెంట పలికాయి. డోంట్ డిస్టర్బ్ మీ స్వప్న అని. మమ్మీ, ఆర్ యూ హ్యాపీ? ఎవరా స్వప్న? అతనికి ఏమవుతుంది? వివరాలు బంగారు పళ్ళెంలో పెట్టి ఎవరు అందివ్వరు. వెతకాలి, శ్రమపడాలి, ఎక్కడైనా కొసని దొరకపుచ్చుకోవాలి. కానీ మమ్మీ, స్వప్న పేర్లు చాలటం లేదు. అందుకే వైజయంతి అతను మాట్లాడిపోయినా తనే అతనితో మామూలు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడుతుంది. అది దినచర్యలో ఒక భాగంగా తీసుకుంది. వీలైనంతగా తను ఒక్కతి అతనితో గడుపుతోంది. ఒంటరిగా చూస్తున్నప్పుడు అతని కదలికల్ని, ముభావాన్ని నిశ్చితంగా పరిశీలనగా చూస్తోంది. రమ ఫోన్ చేసింది. విజయ్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడని తెలిసి వైజయంతిని చెడామడా తిట్టింది. తక్షణం తీసుకువెళ్ళి ఏ ఊరు చివరో వదిలేసి కారులో పారిపోయి చక్కా వచ్చేయి. ఈ పోలీసులు, రిపోర్ట్స్, ఇన్వెస్టిగేషన్స్ చాలా అనవసరం. అసలే జాబ్ వదిలేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నావు. బాగా ప్రాక్టీస్ అందుకుందని విజయ్కి క్షణం తీరుబడి ఉండటం లేదని సునీత ఈ మధ్య వచ్చినప్పుడు చెప్పింది. ఏమిటి? ఏదీ లేదు, వింటున్నావా? రమ రెట్టించింది. వింటున్నాను. నీకు ఫోన్ బిల్ ఎక్కువ కట్టాలని చాలా సరదాగా ఉందనుకుంటా. ఏమన్నావు? రమ కంఠంలో ఆగ్రహం తొంగి చూస్తోంది. లేకపోతే ఏమిటి చెప్పు. నీతి నిజాయితీ గురించి ఎదుటివారిలో అంత నిశ్చితంగా తప్పులు వెతికే మనకి అవి అవసరం లేదా? అంటే నీ ఉద్దేశం? విజయ్ని ఒక విచిత్ర పరిస్థితుల్లో మనం దగ్గరికి తీస్తాం. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అతని విషయం ఒక కొత్త కేసుగా స్టడీ చేస్తున్నాను. ఏదో ఒక అనామకుడి బెదిరింపు ఫోన్ వచ్చిందని అతని ఉన్నట్లుండి ఊరి చివర వదిలేసి రమ్మంటున్నావు. రమా, నిజంగా నా స్థానంలో ఉంటే నువ్వు ఆ పని చేసేదానివా? వైజయంతి నిలదీసింది. చేయను, ముమ్మాటికి చేయను. మరి నాకెందుకు అసలహా ఇస్తున్నావు? మొదటి కారణం, నువ్వు నా ఆప్తమిత్రురాలివి కాబట్టి. నీకెలాంటి ఆపద కానీ అవమానం కానీ ఈ వ్యక్తి వల్ల రాకూడదు. అనామకుడు అయిన ఈ విజయ్ వల్ల నీ వృత్తికి దెబ్బ తగలకూడదు. రెండోది, నేను ఒక ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి పెళ్లికి విముఖంగా ఉన్నాను.
నువ్వు అలా కాదు, పెళ్లి చేసుకోవాల్సిన దానివి. ఒక డాక్టర్గా ఇంకా ఎంతోమంది రోగులకు నీ అవసరం చాలా ఉంది. ఈ ఒక్క వ్యక్తి వల్ల అది సర్వనాశనం అవుతుంటే చూస్తూ నేను భరించలేను. రమా, అలాంటిదేం జరగటం లేదు. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ దానికి అంకురార్పణ జరుగుతోంది. మన డాక్టర్ శ్యామ్ సుందర్ గ్రీటింగ్స్ పంపుతూ ఉత్తరం రాసినప్పుడు వైజయంతి ఎవరితోనో లివింగ్ టుగెదర్ ప్రాక్టీస్లో ఉంది అని వ్యంగ్యంగా రాశాడు. నేను గ్రీటింగ్స్ తిప్పి పంపుతూ, లోకులు కాకులు అని తెలుసు, కానీ నువ్వు ఒక కాకివని తెలియదు. కాకులతో స్నేహం చేయటం నాకు ఇష్టం లేదు. వింటున్నావా విజీ? వింటున్నాను. నువ్వు ఎందుకంత ఆవేశపడతావు? దట్ ఈజ్ మై నేచర్. నువ్వు ఒక డాక్టర్వి. దట్ ఈజ్ మై ప్రొఫెషన్. నా ప్రొఫెషన్లో నేను ఎంత స్టడీయో నీకు తెలియదా? తెలుసు అనుకో. నువ్వు విజయ్ని ఇప్పుడే ఈ క్షణంలోనే పంపించేస్తున్నావు. రమా ప్లీజ్. విజయ్ ప్లీజ్. అతను హంతకుడు అని తెలిసిన తర్వాత కూడా ఇంట్లో అంటు పెట్టుకుంటావా? అది రుజువు కాలేదు రమా. ఎలా రుజువు అవుతుంది? ఎవరు పని కట్టుకుని వచ్చి చెబుతారు? ఎవరికి అవసరం? నాకు కాస్త టైం ఇవ్వు. పిచ్చిదానిలా మాట్లాడుకు. నేను బాగా ఆలోచిస్తున్నాను. అతనికి ట్రీట్మెంట్ సగంలో సడన్గా ఆపేస్తే నర్వస్ డిజార్డర్ చాలా వస్తుంది. ఒక డాక్టర్గా నేను అది చేయలేను. ఇక నీ కర్మ. అసలు దీనికంతటికీ కారణం నేను అతన్ని గురించి చెప్పి నీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను. నీకేదైనా అయితే నేను ఉరిపోసుకు చావాల్సి వస్తుంది. అది నా భయం. భయపడకు. అలాంటి ప్రమాదం నీకేం రాదు. బాబాయ్కి అతని గురించి చెప్పాను. రహస్యంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయ్యో రామా, అది ఎప్పటికి తేలేను? ఎప్పటికైనా తేలని. విజయ్ తనంతట తనైనా వెళ్ళగలిగే స్థితికి రావాలి, లేదా అతని కోసం వెతుక్కుంటూ ఎవరైనా రావాలి. నేను మాత్రం అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టను. అట్లా చేస్తే నా వృత్తికి అవమానం. నిన్ను ఆ దేవుడే రక్షించాలి. ఇక విసుగ్గా అంది రమ. వైజయంతి నవ్వేసింది. అలా అని ఊరుకోమరి. ఇంట్లో ఒక మర్డరర్ని పెట్టుకుని అలా హాయిగా ఎలా నవ్వగలుగుతున్నావు? నాకు తల ఈ గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది. అంత పని చేయకు. నేను వెంటనే నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. పోనీ అలాగైనా రా. అతన్ని వదిలేస్తావు? అతన్ని నా వెంట తీసుకుని వస్తాను. విజయ్కి తగ్గే వరకు నా వెంటే అంటు పెట్టుకుంటాను. మన ఇద్దరి కర్మ బాగున్నట్లు లేదు. నేను మళ్ళీ ఎల్లుండి ఫోన్ చేస్తాను. నువ్వు విజయ్ని ఇంట్లోంచి పంపించకపోతే నీతో మాట్లాడను. ఆలోచించుకో. ఆ అనామకుడి కోసం ప్రాణ స్నేహితురాల్ని వదిలేస్తావేమో. ఏది నీకు ఇష్టమో మరి. ఇష్టాయిష్టాల ప్రసక్తి లేదు. న్యాయాన్యాయాల ధర్మం తప్ప. రమ ఫోన్ పెట్టేసింది. రమకి కోపం వచ్చిందని వైజయంతికి అర్థమైంది. రమ ఆందోళన కూడా అర్థమైంది. ఫోన్ పెట్టేసి తల తిప్పి చూసింది. దూరంగా వరండాలో రాకింగ్ చైర్లో కూర్చున్న విజయ్ కళ్ళు మూసుకున్నట్లు మోచేయి నుదుటి మీద ఆనించి ముందుకి వెనక్కి ఊగుతున్నాడు. ఆ ఊపు చూస్తుంటే అతనికి బాగా అలవాటైన విషయంలా చాలా సహజంగా ఉంది. వైజయంతి టైం చూసింది. విజయ్కి మందు వేళ అయ్యింది. మేరీ పిలవబోతుంటే మేరీయే మందు గ్లాస్తో నీళ్లు తీసుకుని వస్తోంది. వైజయంతి తను తీసుకుని విజయ్ దగ్గరికి వెళ్ళింది. అతన్ని ఒక క్షణం పరిశీలనగా చూసింది. అతను ఏదో వ్యధతో ఆలోచిస్తున్నట్లు కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. దీర్ఘాలోచన ముద్రలో ఉన్నాడు అతను. విజయ్ మృదువుగా పిలిచింది. అతను పలకలేదు. విజయ్ మరింత మృదువుగా రెండోసారి పిలిచింది. అతను కళ్ళు తెరిచాడు. వైజయంతి ఎదురుగా కనిపించింది. అవే చూపులు. ఎదుటివారి తలలో నుంచి దూరంగా ఎక్కడికో దూసుకుపోయే చూపులవి. విజయ్ మందు వేసుకో. అతనిలో ఎలాంటి స్పందన లేదు. వైజయంతి అతని తల మీద చేయి వేసి వెనక్కి వాల్చి టాబ్లెట్ వేసి మంచినీళ్ళు తాగించింది. అతను వ్యతిరేకించలేదు, సహకరించలేదు. యాంత్రికంగా మింగేశాడు. మళ్ళీ వెనక్కి అనుకుని వెనక్కి ముందుకు ఊగుతున్నాడు. మేరీ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయింది. వైజయంతికి క్లినిక్ ఓపెన్ చేసే వేళ అయ్యింది. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయింది. 3-4 గంటలు. ఇక వేరే ఆలోచన ఉండదు. వచ్చిన పేషెంట్లతోనే సరిపోయింది. క్లినిక్ మూసే వేళ అయ్యింది. మేడం, విజయలక్ష్మి గారు, దైవంతి గారు వచ్చారు అని చెప్పింది మేరీ. వైజయంతి చేతులు కడుక్కొని తెల్లకోటు విప్పి మేరీకి ఇచ్చి జుట్టు ముడివిప్పి విదిలించి వదిలేస్తూ వచ్చింది. హలో, విజయలక్ష్మి ఆడంబరంగా పలకరించింది. హలో, కూర్చోండి, మర్యాదగా అంది వైజయంతి. వర్కింగ్ ఉమెన్ హర్ ప్రాబ్లమ్స్ ఇన్ చేంజింగ్ సొసైటీ అనే సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఒక వక్తగా ఉండాలని మా అభిప్రాయం. ఎప్పుడు అడిగింది వైజయంతి. జూన్ 12వ తేదీ. సారీ, నేను ఆ రోజు ఉండను. ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ ఉంది. మేరీ పిలిచింది. మేరీ వచ్చింది. టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏది తీసుకుంటారు? కాఫీ. మీ ఇంట్లో కాఫీ నాకు చాలా ఇష్టం అంది దమయంతి. ఇంట్లో ఎవరన్నారు?
ఇంట్లో ఎవరున్నారు తోడు? విజయలక్ష్మి ఆరాగా అడిగింది. వరమ్మ ఉంది. ఎవరు? ఆ పిల్లలు లేని చెవిటామా? ఇయర్ ఎయిడ్ తెప్పించాను, ఇయర్ ఎయిడ్ ఇప్పించాను, ఇప్పుడు బాగా వినిపిస్తోంది అయింది వైజయంతి. వరమ్మ కాఫీ తెచ్చింది. బాగున్నావా దమయంతి పలకరించింది. బాగున్నానమ్మా అంది వరమ్మ. అమ్మో బాగా వినిపిస్తోందే, అంతా మా అమ్మగారి దయ. ఈ మిషన్ ఇప్పించిన తర్వాత చక్కగా వినిపిస్తోంది. ఏమిటి విశేషాలు అంది వైజయంతి. వరమ్మ వెళ్ళిపోయింది. దమయంతి విజయలక్ష్మి మాట్లాడుతూనే ఉన్నారు. వారి కళ్ళు సిఐడీల కళ్ళలా చురుగ్గా దొంగచాటుగా నిశ్చితంగా ఆ ఇంట్లో ఇంకో వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. విజయ్ వారి ముందు నుంచి గదిలో నుంచి వచ్చి వరండాలోకి వెళ్ళాడు. వారిద్దరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎవరితను అడిగింది దమయంతి. నా పేషెంటు తడబాటు లేకుండా చెప్పింది. ఏమిటి, ఈ మధ్య మీరు పేషెంట్స్ని ఇన్మేట్స్గా కూడా తీసుకుంటున్నారా అంది విజయలక్ష్మి. మా వాళ్ళల్లో ఒకడు మతి చాంచల్యం వాడున్నాడు, పంపించనా అంది దమయంతి. లేదు, ఇతను స్పెషల్ కేసు, నేను స్టడీ చేస్తున్నానంది. అలాగా, స్పెషల్ కేసా? పాపం, ఏమిటి సుస్థి? అతను ఏదో షాక్ తిన్నాడు. వెనక ఏం జరిగిందో గుర్తు రావటం లేదు. ఇతన్నేనా మన సైకియాట్రిస్ట్ గారి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఆయన బాగా చెప్పింది. ఇతనే. పాపం, చూడటానికి బాగున్నాడు, వయసులో ఉన్నాడు. అతనికి ఎవరూ లేరా? తెలియదు, అతను చెప్పే స్థితిలో లేడు. అలాగా, పోన్లే పాపం, మీరు ఆదుకున్నారు. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? అంతా డబ్బు మనుషులే. ఒక మనిషిని ఇంట్లో పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు? మీకు పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయి. స్టాప్ ఇట్. వైజయంతికి ఎగవాలనిపించింది, కానీ నిగ్రహించుకుంది. తాను ఆవేశపడినట్టు కూడా వారికి తెలియకూడదు. ఇదే రమ అయితే వారిని ముందు వెనక ఆలోచించకుండా గెట్అవుట్ అని మెడపెట్టి గెంటేసేది. తనకి చిన్నప్పటి నుంచి సహనం అలవాటే. వైజయంతి ఎడం చేత్తో జుట్టును ముందుకు లాక్కుంటూ సరేనండి ఇక సెలవు అంటూ లేచింది. అది గెట్అవుట్ అన్నట్లే ఉంది వారికి. వారి ముఖాలు వాడిపోయినాయి. వస్తామమ్మా, చాలా థ్యాంక్స్ అంటూ లేచారు. వైజయంతి గుమ్మం వరకు సాగనంపటానికి వచ్చి వారు గుమ్మం బయటకు వెళ్ళగానే తలుపులు టక్కున మూసింది. ఎంత ఆపుగా అనుకున్నా ఆవేశం దాగటం లేదు. ఎంత మూర్ఖులు! కాస్త కూడా జ్ఞానం కానీ సంస్కారం కానీ లేవు. తన ఇంటికి పని వంక పెట్టుకు వచ్చి తననే అవమానించటం. దీనికి కారణమైన విజయ్ తనకి ఇదేం పట్టినట్టు కుడివైపు వరండాలో పచారు చేస్తున్నాడు. ఇతని గురించి ఎప్పటి తెలుస్తుంది అనిపించింది వైజయంతికి. వరమ్మ వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. విజయ్, భోజనం చేద్దాం రా పిలిచింది. అతను స్తంభానికి అనుకుని ఇటు తిరిగి నిలబడి ఉన్నాడు. విజయ్ పిలిచింది. అతను పలకలేదు. దగ్గరికి వెళ్ళింది, చెయ్యి అందుకుంది. అతను స్పర్శకి తిరిగి చూశాడు. రా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది, వడ్డించింది. ఒక్కోసారి చాలా ఆకలిగా తింటాడు, ఒక్కోసారి అన్నం కెలికి వదిలేస్తాడు. ఈరోజు అలాగే కెలికి వదిలేశాడు. రాత్రి అయ్యింది. వైజయంతి మంచం మీద పడుకుంది. కళ్ళు నిద్రలోకి తులాయో లేదో ఎంత భయంకరమైన కలల కెరటాలు. ఊరి చివరెక్కడో రోడ్డంతా విశాలంగా నిర్మానుష్యంగా ఉంది. తను కారు డ్రైవ్ చేస్తోంది. పక్కన విజయ్ కూర్చుని ఉన్నాడు. తను కావాలని కారు స్పీడ్గా అతలాకుతలంగా డ్రైవ్ చేస్తోంది. ఆ వేగానికి అటు ఇటు పడుతున్నాడే తప్ప అతనేం కలవరపడలేదు, కామెంట్ చేయలేదు. ఉన్నట్టుండి తలుపు తెరిచి అతని తోసివేసింది. అతను తన చెయ్యి వదలటం లేదు. బలవంతంగా అతని చెయ్యి విడిపించుకోవడానికి పెరుగులాడుతుంది. అతని కళ్ళు మూగగా అర్థం కానట్టుగా చూస్తున్నాయి. ఆ కళ్ళలో అప్పుడు కూడా ప్రతిస్పందన లేదు. విజయ్ని రోడ్డు మీదకి తోసేసింది. కారులో వేగంగా ముందుకు వచ్చేస్తుంది. అతను కారు వెనుక పరిగెత్తుకు రావటం వ్యూ మిర్రర్లో కనిపిస్తోంది. చాలా బాధగా ఉంది. కారు అతను పరిగెత్తే దృశ్యం కనిపించినంత దూరంగా వేగంగా వెళ్ళాలని, కారు వేగం పెంచాలని ప్రయత్నిస్తోంది. కానీ హఠాత్తుగా కారు వెనక్కి స్పీడ్గా విజయ్ వైపు వెళుతుంది. ఆపాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది, కానీ తన వశంలో లేదు. కారు వచ్చి ఆగేసరికి అతను లేడు. కారు దిగి పరిగెత్తుతూ విజయ్ అని అరుస్తోంది. అతనికి ద్రోహం చేశాననే బాధ, తన కఠినత్వం మీద తనకే అసహ్యం, తన అపిరికితనానికి తనకే పశ్చాత్తాపం, సిగ్గు. విజయ్ అరుస్తోంది. ఏడుపుతో గొంతు ఊడిపోయి రావటం లేదు. పరిగెత్తటం వల్ల చెమటలు దిగగారుతున్నాయి. ఆయాసంగా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. విజయ్ అరుస్తున్న వైజయంతికి హఠాత్తుగా మెలకు వచ్చింది. మేరీ వచ్చి లైట్ వేసింది. మేడం, ఏమైంది? భయంగా కంగారుగా గదంతా కలిగి చూస్తోంది. ఏం లేదు అబ్బా, పీడకల అని కళ్ళ మీద చేతులుంచుకుంది. మేరీ కళ్ళల్లో విజయ్
ఈ గదిలోకి వచ్చి ఏదో గొడవ చేస్తున్నాడనే భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేరీ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. మీరు అతని గురించి చాలా వరీడ్గా ఉన్నారు మేడం, అందుకే ఏదో కల వచ్చి ఉంటుంది అంది. మేరీకి వైజయంత్ అంటే వృత్తిపరంగా ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరూ లేని తనని సొంత తోబుట్టు కంటే ఆత్మీయంగా చూడటం వల్ల వైజయంతి మీద ఇక వాలిన మేరీ ఆమెకి అది ఏ అపకారం చేస్తుందోనని తోలేయడానికి సిద్ధంగా ఉంటుంది. అటు పేషెంట్లుగా వచ్చేవాళ్ళని, ఇటు ఇంట్లో పని వాళ్ళని మేరీ వైజయంతి దినచర్య హాయిగా జరిగిపోయినట్టు తనే క్రమబద్ధం చేస్తూ ఉంటుంది. విజయ్ గురించి మేడం లోకలిందలకి లక్ష్య పెట్టకుండా అంత ధైర్యంగా అతన్ని ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం మేరీకి ఆనందంగా ఉంది. విజయ్ ఎవరు, ఎందుకలా అయ్యాడు అని తెలుసుకోవాలని మేడం తహతహ. మేరీకి వైజయంతిని అర్థం చేసుకున్న దగ్గర మనిషిగా అసహజత్వం ఏమీ కనిపించలేదు. సారీ మేరీ, నిన్ను నా కేకలతో కంగారు పెట్టేశాను అంది వైజయంతి. పర్వాలేదు, మీకు కలేగా నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఆందోళన కలిగేది. మేడం, మీకు నేను చెప్పగలిగేదాన్ని కాను. మీరు చాలా వ్యాఖ్యానాలకి గురి అవుతున్నారు. ఎవరో తెలియని ఒక వ్యక్తి కోసం మీరు కష్టపడి సంపాదించుకునే పేరు ప్రతిష్టలు పాడు చేసుకోవటం మంచిదంటారా? విజయ్ గురించి అందరూ ఎక్కడికి వెళ్ళినా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. మేడం, అతను ఎవరు, మీ ఇంట్లో ఎందుకు అట్టు పెట్టుకున్నారు అంటున్నారు. వైజయంతి శ్రద్ధగా వింది. మేరీ మామూలు అమ్మాయి కాదు, తనంటే ప్రాణం. తనని ఎవరైనా ఒక మాట అంటే వారి మీద శివంగిలా పడుతుంది. అలాంటిది అందరూ ఊహాగానాలు చేసే అవకాశం తన మేడం స్వయంగా ఇవ్వడం మేరీకి బాధగా ఉందని అర్థమైంది. నువ్వేమని చెప్పావు అంది వైజయంతి. మా మేడంకి కజిన్ అవుతాడని చెప్పాను అంది. థ్యాంక్ యూ, గుడ్ నైట్ మేరీ అంది వైజయంతి. గుడ్ నైట్ మేడం. మేరీ పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయింది. మేరీకి బాధ కలిగిస్తున్నందుకు వైజయంతికి వేదనగా అనిపించింది. తనకి చిన్నప్పుడే తల్లిపోయింది. తండ్రి 2 సంవత్సరాలు తిరగకుండానే ఇంకో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తన పేరిట ఆస్తంతా రాశారు తాతగారు. అమ్మకి ఒకే కూతురుగా ఇచ్చిన ఆస్తి పెద్ద ఇల్లు, డబ్బు, సర్వస్వం నాన్నే కాజేయాలని చూశాడు. తనని 10 సంవత్సరాల వయసులో సవతి తల్లి రేవతి చంపేయాలని పురుగుల మందు పాల్లో కలిపి ఇచ్చింది. సమయానికి అనుకోకుండా డాక్టర్ రఘుపతి అంకుల్ భార్య రావటం, ఆ వెంటనే హాస్పిటల్లో చేర్పించి కక్కించటంతో బ్రతికి బయటపడింది. ఆ సంఘటనతో పసిమి రంగు ఉండే తన శరీర రంగు ముఖమంతా మరి కళ్ళ చుట్టూ నలుపుకి తిరిగి రంగు మారిపోయినట్లు అయ్యింది. తనకి ముఖం ఇక మామూలు కాదేమోనని భయంతో చాలా ఆందోళన కలిగింది. సైకియాట్రిస్ట్కి చూపించారు. ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ పాండురంగారావు గారి ప్రభావం తన మీద చాలా ఉంది. మెల్లగా తన శరీరం రంగే కాదు, మనోధైర్యం కూడా తిరిగి వచ్చింది. తాతయ్య అమ్మకి పెళ్లి కానుకగా ఇచ్చిన ఇంట్లోంచి నాన్నని, ఆయన 2వ భార్యని, పిల్లల్ని పంపించేసి ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చయింది. కోర్టు చుట్టూ ఏడాదిన్నర పట్టుదలగా తిరిగాడు తాతయ్య. ఆ ఇల్లు అనాథ బాలురికైనా ఇస్తాను కానీ వాడిని మాత్రం అక్కడ ఉండనీయను అని ప్రతిజ్ఞ చేసేవాడు. ఈ కోర్టులు, సాక్ష్యాలు, బెదిరింపులు చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోవటంతో ఒక మొండి ధైర్యం వచ్చేసింది. అమ్మమ్మ, తాతయ్య ఉన్నంత వరకు బాగానే ఉంది. మెడిసిన్ చదువుతుండగా అమ్మమ్మ పూర్తి అవుతుండగా తాతయ్య ఇద్దరూ పోయారు. డిగ్రీ తెచ్చుకున్న తర్వాత సంతోషం పంచుకున్నది వరమ్మతోనూ, పెంపుడుకు ఒక బాబీతోనూ. 4 ఏళ్ల క్రితం అమ్మకి పినతల్లి కొడుకు కావటంతో ఆనందరావు గారిని, బాబాయ్ అరిచవారి భార్యని పిన్ని అంటూ పిలవటంతో వారిద్దరూ చదువు అయ్యారు. వారి కొడుకులిద్దరూ ఫారిన్లో ఉన్నారు. కూతురు న్యూమోనియాతో చచ్చిపోయింది. ఒక విధంగా వారు ఒంటరివారే. రాను వారికి తనకి మధ్య ఒక అనుబంధం స్థిరపడింది. వాళ్ళకి విజయ్ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ని ఇలా ఇంట్లో అట్టి పెట్టుకోవటం అంటే అయిన వాళ్ళందరికీ దూరమైనట్టే. వైజయంతికి నిద్ర రావటం లేదు. మంచం మీద దిళ్ళకి అనుకుని కూర్చున్నదల్లా లేచి సరిగ్గా కూర్చుంది. కొద్దిసేపు అయిన తర్వాత మంచం మీద నుంచి పాదాలు కింద పెట్టింది. అక్కడ మెత్తటి స్లిప్పర్స్ రెడీగా ఉన్నాయి. పాదాలు వాటిని ప్రయత్నంగా అలవాటుగా తాకుతున్నాయి. నైటీ లేసర్ చేసుకుంటూ మెడ మీదకు పడుతున్న జుట్టుని చేతులతో ఎత్తి దగ్గరికి తీసుకుని మెడ మీద ముడి బిగిస్తూ విజయ్ గదిలోకి వచ్చింది. గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. విజయ్ పక్కకు వత్తిగిల్లి ఎడం చెయ్యి గుండె గానించుకుని పట్టుకుని ఉన్నాడు. అతను గాఢమైన సుఖనిద్రలో ఉన్నట్లు ప్రశాంతంగా ఉంది ముఖం. వెళ్ళకిల్లా పడుకున్న అతను
పక్కకి తిరగటంతో కప్పుకున్న రగ్గు మంచం కింద పడి ఉంది. వైజయంతి అతన్ని గట్టిగా జరిపి సరిగ్గా తీసి కప్పింది. ఇద్దరిలో ప్రశాంతంగా ఉన్న అతని ముఖాన్ని తదేకంగా చూస్తోంది. భయంకరమైన కళ గుర్తుకొచ్చింది. ముఖం ఆందోళనగా అయింది. నైటీ జేబులో చేయి పెట్టి తల కాస్త పక్కకి వాల్చి అతన్ని చూస్తున్న వైజయంతి తనకి తాను దృఢంగా చెప్పుకుంటున్నట్లుగా తల అడ్డంగా తిప్పుతూ, విజయ్, మీరెవరో పూర్తిగా తెలుసుకోకుండా నేను వదలను. ఒకవేళ నువ్వు నిజంగా హంతకుడివే అయితే నా చేతులతో నేనే పోలీసులకు అప్పగిస్తాను. నా ధర్మం నిర్వర్తించడంలో నేను కాస్త కూడా వెనుకాడను అనుకుంది. విజయ్ ఇద్దరిలో వెలికిలాపడి తిరిగాడు. వైజయంతి మెల్లగా యువతలకు వచ్చేసింది. వస్తూ అతనికి మెలకువ వచ్చిందా అని గుమ్మం దాటబోతూ తల తిప్పి చూసింది. అతను గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతను ఆ గదిలో అలా పడుకోవటం ఎంతో సహజంగా అనిపిస్తోంది. అతను వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాడు. తను పేషెంట్లని చూస్తున్నా, బజార్ పని మీద వెళ్ళినా, కొలీగ్స్ ఇళ్ళకి వెళ్ళినా ఓ మూల విజయ్ ఏం చేస్తున్నాడు అనే ఆందోళన. అరగంటకు ఒకసారి ఇంటికి ఫోన్ చేసి వరమ్మనో, మేరీనో, పనికూరాడునో విజయ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతూనే ఉంటుంది. వరమ్మ వంటింట్లో పని చూసుకుంటున్నా అతనికి టైంకి కాఫీ, టిఫిన్, భోజనం ఇవ్వటానికి టైం అడుగుతూనే ఉంటుంది. మేరీ మందులు ఇవ్వటానికి టైం చెక్ చేసుకుంటూ ఉంటుంది. పనికూరాడు అతను ఎక్కడికి వెళ్ళిపోతాడని ఒక కన్ను వేసే ఉంటాడు. బాబీ మాత్రం విజయ్ మీద ఎగురుతూ ఇష్టంగా ఆడుతూ ఉంటుంది. అతను బాబీ అల్లరి భరించలేక ఈ కీప్ క్వైట్ అనటం వైజయంతి ఒకసారి వింది. అతని కంఠం మందస్థాయిలో మృదుగంభీరంగా ఎంతో బాగుంది. అతన్ని మాట్లాడించటం ఎవరి తరం కావటం లేదు. విజయ్తో కబుర్లు చెప్పేస్తే విజయ్ 1116 ఇస్తానని పనికూరాడికి, మేరీకి, వరమ్మని, గూర్ఖాకి అందరికీ ఆశ పెట్టింది. అందరూ వారి పనుల్లో విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం రాలేదు. 1116 రాలేదని వారు బాధపడుతుంటే వారందరికంటే ఆశాభంగం చెందింది తను. ఎవరూ అతని చేత మాట్లాడించకపోతున్నా అతను బాధపడ్డు, చిరాకు పడడు, నవ్వడు, ఎడవడు. అతను ఒక మతిస్పందన లేని యంత్రంలా బతికొన్న వ్యక్తి. జీవం ఉన్న భాష వ్యక్తపరచని అనుభూతి ఎరగని ఒక వెజిటబుల్ లాంటి వాడు. అతనిలో ప్రాణం ఉంది. శరీరం తన వంతు కర్తవ్యం ఎలాంటి లోపం లేకుండా నిర్వర్తిస్తోంది. అతని మనసే మూగపోయింది. మనసుకి, శరీరానికి ఎక్కడో ఏదో లోపం ఏర్పడి పరస్పరం స్పందించే ప్రక్రియ అయిన కమ్యూనికేషన్ దెబ్బతీసింది. వైజయంతి ఆ లోపం ఎక్కడా అని వెతుకుతోంది. అది కనుక్కోగలిగితే, అది రిపేర్ చేయగలిగితే అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడైన మామూలు మనిషే. వైజయంతి ఆలోచనలు ఆగిపోయాయి. ఎస్, అఫ్కోర్స్, ఆ కమ్యూనికేషన్ రిపోర్ట్ చేసి మామూలు మనిషిని చేస్తే అతను ఒక హంతకుడు. ఆ రిజల్ట్ బాధాకరమని తెలిసినా తను ప్రయత్నం చేయక తప్పదు. విజయ్ పరిచయం తన జీవితంలో ఒక నిర్వచనీయమైన అనుభవం. ఆమె గదిలోకి తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. ఒక్క నిమిషం అనిపించింది, తనకేమైనా ఉరికంబం ఎక్కించాల్సిన మనిషి కోసం ఎందుకు ఇన్ని పాటలు? నోనో, తను ఒక విచిత్రమైన కేసు చేతికి తీసుకుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతను భవిష్యత్తులో ఏమవుతాడు, గతంలో ఎవరు అన్నది తనకి చాలా అవసరం. విజయ్, చెప్పు, నీ పేరేమిటి? వైజయంతి, విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అతను మాట్లాడలేదు. ఒకసారి కాదు, 10 సార్లు, 100 సార్లు రెట్టిస్తే ఒకటో అవో మాట్లాడతాడు. వైజయంతి 15 రోజుల నుంచి పాఠంలా అతన్ని ప్రశ్నలు వేసి ఆన్సర్ తెప్పిస్తోంది. చెప్పు, నీ పేరేమిటి? తెలియదన్నట్లు పెదవి విరిచి తల అడ్డంగా తిప్పాడు. నేను చెబుతున్నానుగా, నీ పేరు విజయ్ అంది. అతను ఎదురుగా ఉన్న యాపిల్ని చేయి చాచి తీసుకోబోతుంటే వారించింది. నీకు యాపిల్ కావాలి కదా, నేను ముక్కలు కోసి ఇస్తాను, చాకుతో సున్నితంగా కట్ చేస్తూ అంది. చెప్పు, నీ పేరేమిటి? విజయ్ అన్నాడు అతను. ఆమె అతని వైపు పూర్తిగా తిరిగింది. యాపిల్ కోయటం మర్చిపోయినట్టు ఆగిపోయింది. ముఖం సంతోషంతో మెరిసిపోతోంది. వండర్ఫుల్, ఆపుకోలేని ఆనందంతో అరచింది. మళ్ళీ చెప్పు. అతను చిత్రంగా ఆమె సంతోషాన్ని గమనిస్తున్నాడు. చెప్పు అంది. చెప్పు, నీ పేరేమిటి? విజయ్. అది
పేరు చెబుతున్నట్టు లేదు, పాఠం చెబుతున్నట్లుగా ఉంది. ఫెంటాస్టిక్. వైజయంతి చాకు యాపిల్ టేబుల్ మీద వదిలేసి గబాలన లేచి అతను కుర్చీ వెనుకగా వచ్చి అతని తలని 2 చేతులతో పట్టుకొని ముఖం ఎత్తింది. తన ముఖాన్ని అతని నుదురికి గట్టిగా ఆనించింది. విజయ్, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నా పేరు విజయ్ అయితే నీకెందుకు ఆనందం? అతను మాటల కోసం తడుముకుంటున్న వాడిలా ఆగి ఆగి అన్నాడు. నీ పేరు నీకు తెలిసినందుకు. నా పేరదా? పరధ్యానంగా అవుతున్నాయి మళ్ళీ చూపులు. అవును అవును అవును. మరి నా పేరు నాకెందుకు తెలియలేదు? మాట ఇప్పుడిప్పుడే స్పష్టంగా వస్తుంది. ఎందుకా? ఎంతో ఇష్టంగా అతని తలని గుండెలు కదుముకుంది. ఎందుకో నేను చెప్పనా? నీ తలకి రైలు యాక్సిడెంట్లో బాగా దెబ్బ తగిలింది. నీకు మెమరీ పవర్ తగ్గిపోయింది. అతను మళ్ళీ శూన్యంలోకి చూస్తున్నాడు. అతని చైతన్యం వెలుగుతూ ఆరిపోతున్న దీపంలా ఉంది. నీ పేరు విజయ్. ఓకే, మరి నా పేరు? గడ్డం పట్టుకుని అడిగింది. అతను ఆమెను చూశాడు. తెలియదన్నట్టు తల తిప్పాడు. అతని చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుంది. నా పేరు విజ్జి. ఏది అను? అడిగింది. విజ్జి అస్పష్టంగా పలికాడు. గట్టిగా చెప్పు అంది. విజి అన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంది. అతని చూపులు యాపిల్ మీద ఉన్నాయి. ఆకలేస్తుందా అంది. అవునన్నట్టు తల ఊపాడు. ఆమె యాపిల్ గబగబా కట్ చేసి అతనికి ఇచ్చింది. ఒక్క ముక్క తీసుకుని ప్లేట్ తోసేశాడు. నువ్వు తినేదేమిటో చెప్పు అంది. అతను తినటం మానేసి చేతిలో యాపిల్ మొక్కని తదేకంగా చూస్తున్నాడు. యాపిల్ అంది. అవునన్నట్టు తల ఊపాడు. భోజనాలైన తర్వాత అతను మందు వేసుకున్న తర్వాత గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటే వైజయంతి ట్రేలో పెన్ను, బాల్, పూలగుత్తులు, కత్తెర లాంటి ఇంట్లో పనికిరాని సామానంతా వేసి తీసుకువచ్చింది. వైజయంతిని చూడగానే అతను లేచి కూర్చున్నాడు. అది ఈరోజే ప్రథమం. ఆమెకి ఎంతో ఆనందంగా ఉంది. వైజయంతి మంచం మీద ఇద్దరి మధ్య ట్రే పెట్టింది. తను అతనికి ఎదురుగా బాసింపట్టు వేసుకుని కూర్చుంది. ట్రేలో వస్తువులు కదుపుతూ వీటి పేర్లు చెప్పు అంది. ఒక్కొక్కటి చూపించింది. అతను మాట్లాడటం లేదు. సిజర్ని మాత్రం చేతుల్లోకి తీసుకుని చూసి వదిలేశాడు. పెన్ తీసి జేబులో పెట్టుకున్నాడు. ఆమె ట్రేని కింద పెట్టింది. మేరీని పిలిచి కాగితం తెమ్మంది. పెన్ ఇలా ఇవ్వు అతను అడిగింది. అతను ఇవ్వలేదు. వైజయంతి అతని వైపు వంగి, నువ్వు ఇవ్వకపోతే నేను లాక్కుంటాను, జాగ్రత్త అంది. అతను వ్యతిరేకించలేదు. ఆమె ఏం చెబుతుందో తెలియనట్టు కామ్గా ఉండిపోయాడు. మేరీ పేపర్ తెచ్చింది. వైజయంతి విజయ్ జేబులో పెన్ లాక్కున్నట్టు తీసుకుంది. అతనిలో ఏ భావస్పందన లేదు. నేను నీ పేరు వ్రాస్తాను చూడు అంటూ ఇంగ్లీష్లో అతని పేరు విజయ్ అని వ్రాసి పక్కన ఇది చూసి వ్రాయి అని రాసింది. అతను దాన్ని చదివాడు. తర్వాత అది చూడకుండానే విజయ్ అని కరెక్ట్ స్పెల్లింగ్ రాశాడు. అతని చేతి వ్రాత చాలా స్థిరంగా, కుదురుగా, మంచి డ్రాఫ్టింగ్ అలవాటు స్టోన్నక్స్లా ఉంది. తర్వాత గీతలు గీశాడు. గీసి చివరికి సంతకం చేశాడు. అది చాలా స్పీడ్గా, అలవాటైన పనిలా, కళ్ళు మూసుకొని కూడా కరెక్ట్గా చేయగలిగినంత అభ్యాసంగా ఉంది. వైజయంతి ఆ కాగితం దాచేసింది. బాబీని పిలిచింది. బాబీ వచ్చి ఇద్దరితో ఆడసాగింది. కొద్దిసేపటికి బాబీ వైజయంతిని వదిలి అతని దగ్గరే ఉండిపోయింది. అతని ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. బాబీ తల మీద అతను నిమురుతున్నాడు. మందు ప్రభావానికి అతనికి నిద్ర కమ్ముకు వస్తోందని ఆమెకు అర్థమైంది. బాబీని తీసుకెళ్ళి కట్టేసింది. విజయ్ నిద్రపోయాడు. కాగితం మీద అతను చేసిన సంతకాన్ని చాలాసేపు చూస్తూ కూర్చుంది. అతని గీతల్లో ఇల్లు షేప్ కనిపిస్తోంది. పుస్తకాల దొంతర కనిపిస్తోంది. మర్నాడు వెళ్ళి ఆనందరావు గారికి ఆ కాగితం ఇచ్చింది. చేతి వ్రాతల నిపుణుడు ఒకతను ఉన్నాడు, పరీక్ష చేయిస్తానులే అన్నారు ఆయన. సాయంత్రం అవగానే బాబాయ్ ఏమైనా చెప్పారా అంటూ ఆత్రంగా ఫోన్ చేసింది. ఏమిటమ్మా నీ తొందర? వాళ్ళకి ఇంకేం పనులు లేవా? టైం పడుతుంది అంటూ కసిరాడాయన. వైజయంతి ఇక ఫోన్ చేయలేదు. 2 రోజుల తర్వాత ఆయనే చెప్పారు. ఆ సంతకం వి. శేఖర్. అది చెక్స్ మీద, అగ్రిమెంట్స్ మీద పెట్టడం బాగా అలవాటైన సంతకం. ఆ పెద్ద గీతల్లో ఇల్లు, వరండా, బెడ్రూమ్ ఉన్నాయి. చిన్న గీతలు ఆడపిల్లల్ని సూచించేవిగా ఉన్నాయి. అది వారి రిపోర్టు. థ్యాంక్ యూ బాబాయ్. ఆ రిపోర్ట్ కూడా తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను, మర్చిపోలేదు. థ్యాంక్ యూ. నీకంటే ముందు నేను తొందరపడుతున్నాను. అతనెవరో తెలిస్తే వాళ్ళ ఇంటికి పంపేసి చేతులు కడుక్కోవచ్చు. వైజయంతి ఫోన్ పెట్టేసింది. అతనెవరో తెలిస్తే వాళ్ళ ఇంటికి పంపేసి చేతులు కడుక్కోవచ్చు. బాబాయ్ ఖచ్చితంగా అన్నట్టున్న ఆ మాటలు ఆమె మనసుకి ముల్లుకుల్లా తగిలాయి.
వి శేఖర్ అంటే విజయ్ శేఖర్ కాదు కదా. విజయ్ ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాడు. తామిద్దరూ కలిసింది విడిపోవటానికే తప్ప కలిసి ఉండటానికి కాదు. వైజయంతి ఈ విషయం మరీ మరీ గుర్తు చేసుకోసాగింది. ఒక నిస్సహాయ స్థితిలో అతని దగ్గరికి తీసి ఆదరించింది. అది అతనికి బానిసత్వం కాకూడదు. అమ్మా, విజయ్ బాబు కనిపించడం లేదు. వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. అమ్మ, విజయ్ బాబు కనిపించడం లేదు. వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. వైజయంతి టేబుల్ దగ్గర నుంచి లేచి పరిగెత్తింది. పనికిరాడిని, మేరీని, గుర్కని అరుస్తూ పిలిచింది. ఏమయ్యాడు? ఆఖరిగా ఎవరు చూశారు? అరిచింది. ఎవరూ సరిగా చెప్పలేకపోయారు. ఇంత క్రితం ఆ కుర్చీలో చూశానని ఒకరు, లాన్లో తిరుగుతూ కనిపించాడని ఒకరు, అందరూ తలా ఒక విధంగా చెప్పారు. బాబాయ్ ఆనందరావు గారికి ఫోన్ చేసింది ఆదుర్దాగా. వెళ్ళిపోయాడా? చాలా మంచి పని జరిగింది. ఇక ఆ సంగతి ఎత్తకు, మర్చిపో అని సలహా ఇచ్చారు ఆయన. అసలు మీకు ఫోన్ చేయటం నాదే బుద్ధి తక్కువ అని ఫోన్ పెట్టేసింది. విజయ్ కోసం అందరూ వెతికారు. ఎక్కడా కనిపించలేదు. వైజయంతి మనసులోని ఆందోళన భయంగా మారసాగింది. ఏ రైలు అయినా ఎక్కి ఎటైనా వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఇక కంటికి కనిపించడా? ఇది కాదు తను కోరుకుంది. అతన్ని మామూలుగా చేసి పంపాలని, ఒకరిని ఒకరు జ్ఞాపకం ఉంచుకోవాలని. హఠాత్తుగా పిడుగులా ఊడిపడి మెరుపులా మాయమైపోయాడు. ఆనందరావు గారికి ఫోన్ చేద్దామా అనిపించింది. చాలా కోపం వచ్చింది. ఆయన తిట్టే తిట్లు వినలేక చెవులు మూసుకోవాలి. రాత్రి 11 గంటలు అవుతుండగా ఆయనే ఫోన్ చేశారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను, ఎక్కడా ఆచూకీ లేదు ఇంతవరకు అన్నారు ఆయన. బాబాయ్, లేకపోతే ఏమిటమ్మా, ఇతను వచ్చిన తర్వాత నువ్వు ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ దూరం అయిపోతున్నావు. నీ ప్రాక్టీస్ తగ్గిపోతుంది. నా బాధ నీకు తెలియటం లేదు. సర్లే, నిద్రపో. అతని వెతికే బాధ్యత నేను చూసుకుంటానులే అని భరోసా ఇచ్చారు ఆయన. పోలీసులకి ఏం చెప్పానో తెలుసా? ఏం చెప్పావు? విజయ్ కనిపిస్తే నా దగ్గరికి తీసుకురమ్మన్నాను. నేను నీ దగ్గరికి మాత్రం తీసుకురాను. అర్జెంటుగా కాశీకో, రామేశ్వరానికో దేనికి దొరికితే దానికి రైలుకి 2 టికెట్లు బుక్ చేయించి రెడీగా ఉంచాను. బాబాయ్ ప్లీజ్, నువ్వు అలా చేస్తే నేను కేసు పెడతాను నీ మీద. నా పేషెంట్గా అతని మీద నాకు ఆ రైట్ ఉంది, ఆవేశంగా అంది విజయ్. బాప్రే, ఆయన ఫోన్ పెట్టేశారు. అమ్మ, విజయ్ బాబు వచ్చాడు. వరమ్మ కీచు గొంతుకుతూ అరచింది. విజయ్ అంటూ పరిగెత్తుకు వచ్చింది. ఎదురుగా విజయ్ చేతికి దెబ్బ తగిలి చొక్కా చేనికి బట్టలు రక్తసిక్తమై ఉన్నాడు. వెంట ఒక పెద్దాయన ఉన్నాడు. నా స్కూటర్ కింద పడ్డాడమ్మా, ఎటో చూస్తూ నడుస్తున్నాడు. పోలీసులు కేసు రాస్తానంటే దండం పెట్టి పిల్లలు గలవాడినని బ్రతిమలాడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి కట్టుకట్టించి తీసుకువచ్చాను. మా అడ్రస్ ఎలా తెలిసింది? విజయ్ చెప్పాడా? అయ్యో, ఈ మనిషి అతల్ని ఇంటికి వెళదామంటే తలుపాడు. ఊరంతా తిప్పాను. అనుమానం వచ్చి జేబులు వెతికితే జేబులో మీ కార్డు ఉంది అంటూ తీసి చూపించాడు. థ్యాంక్ గాడ్ అనుకుంది. తనే అతని జేబులో కార్డు ఎప్పుడూ ఉంచుతుంది. వైజయంతి ఆయనకి థ్యాంక్స్ చెప్పింది. మేరీ విజయ్ చేత డ్రెస్ మార్పించింది. ఇప్పుడే అతనే షవర్ బాత్ తీసుకుంటున్నాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు విజయ్? అతని తల మీద చెయ్యి వేస్తూ అంది. అతను వైజయంతి వైపు చూశాడు. ఆ కళ్ళలో ఏదో అవ్యక్తమైన వేదన. ఆమె విచిత్రంగా అతనిలో ఆ స్పందనని గమనిస్తోంది. అతను అలా చూస్తున్నవాడల్లా అతి మెల్లగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె ఒక అడుగు ముందుకు వేసింది. అతను ఆమె పొట్టకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. సారీ, అస్పష్టంగా అన్నాడు. ఆమెకి ఆనందం కెరటంలా వచ్చి ముంచేసింది. కళ్ళల్లోకి చిపున నీళ్లు వచ్చేస్తున్నాయి. హోలీ పండగ వచ్చింది. ఎక్స్ కొలీగ్స్ ముఠాలా వచ్చేశారు. వైజయంతికి రంగులు చిమ్మి ముంచెత్తేశారు. గొడవ ఏమిటో అని బయటకు వచ్చిన విజయ్ మీద కూడా రంగులు చల్లేశారు. అంతా నవ్వులు, హడావుడి, ఆనందం, అల్లరి. అందరూ చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. విజయ్ అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది. వైజయంతి అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది. విజయ్ ఎక్కడా అంది. నేను చూడలేదు అంది మేరీ. ఆమె కళ్ళు ఆందోళనమయంగా అయినాయి. వచ్చిన వారి మాటే మర్చినట్లు విజయ్ అని అరుస్తూ ఇల్లంతా పరుగులు తీస్తూ వెతికింది. విజయ్ మేడ మీద వరండాలో ఒకడు కూర్చున్నాడు. అతను శిలా విగ్రహంలా చలనం లేనట్టు స్తబ్దగా ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత ఆమె హమ్మయ్య అంటూ గుండెల మీద చెయ్యి ఆనించుకుంది. ఇక్కడున్నావా? ఈ సందడిలో ఎక్కడికి వెళ్ళిపోయావో అని హడలిపోయాను. ఒకడివే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? రా, చెయ్యి వేసి అతని భుజం మీద చెయ్యి పట్టి లాగింది. అతను తల తిప్పి ఆమె వైపుకు చూశాడు. అతని కళ్ళు వైజయంతిని అర్థం కానట్టు చూస్తున్న స్తబ్దత నిండిన చూపులుగా ఉన్నాయి.
ఆమె నిట్టూర్చింది. ఓ గాడ్, పళ్ళ బిగువనంది. ఉన్నాడా? ఏమయ్యాడు? అప్పటికి బిలబిల్లాడుతూ రంగురంగుల ముఖాలతో తడిసిన బట్టలతో ఉన్న అందరూ వచ్చేశారు. విజీ, ఇది చాలా అన్యాయం. నీ పేషెంట్ ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడు. మేము రాక రాక ఒక్క అరగంట వస్తే ఈయన గారి కోసం నువ్వు మమ్మల్ని వదిలేసి వస్తావా అన్నాడు రేడియాలజిస్ట్ ప్రసాద్. హుష్, గైనకాలజిస్ట్ పద్మ అతన్ని వారించింది. వైజయంతితో తగ్గు స్వరంతో, విజీ, ఇతనేనా నీ పేషెంట్ అంది. ఆమె అవునన్నట్లు తల ఊపింది. వాట్ ఈస్ ది ప్రాబ్లం? క్యాన్సర్ స్పెషలిస్ట్ రంగారావు అడిగాడు. డాక్టర్ ప్రమీల తగ్గు స్వరంతో విజయ్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇతన్ని చూస్తే చాలా మామూలుగా అనిపిస్తున్నాడే, డాక్టర్ సురేష్ అన్నాడు. విజయ్, పని లేక అతని ఇంట్లో అట్టు పెట్టుకున్నావా? పద్మ కళ్ళేక చేసింది. అందరూ ఆసక్తిగా విజయ్ చుట్టూ మూగారు. ఒకరు అతని మీద ఒకరు అతని తల మీద ఆపరేషన్ కుట్లను పరిశీలించారు. ఇంకొకరు అతని గోళ్లు పరీక్ష చేశారు. డాక్టర్ సుబ్బు కోతిలాగా చేతులు చెవులు దగ్గర పెట్టి గుప్పిగంతలు వేశాడు. అందరూ పొట్ట చెక్కలయ్యేట్టు పడి పడి నవ్వారు. విజయ్లో మాత్రం కాస్త కూడా కదలికలేదు. అతను తల తిప్పి దూరంగా ఉన్న లాన్ వైపు చూస్తున్నాడు. అతని కళ్ళల్లో అది పరిశీలిస్తున్న అనుభూతి కూడా లేదు. ఆ చూపులు అక్కడికి వెళ్ళి ఆగాయి. అంతే. డాక్టర్ సుబ్బు సీరియస్గా చూస్తూ, సందేహం లేదు, ఇతను తప్పకుండా ఏదో మెంటల్ డిజార్డర్ కేసే అన్నాడు. వైజయంతికి అందరూ అతన్ని అలా మృగాన్ని చూసినట్టు చూడటం బాధగా అనిపించింది. పదండి పదండి, కింద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది. అరే, టైం చాలా అయింది, ఇంకా మనం దీప్తి దగ్గరికి వెళ్ళాలి, ఒకతను గుర్తు చేశాడు. ఓకే విజయ్, వస్తాం, బాయ్. అందరూ బిలబిల్లాడుతూ బయలుదేరారు. ఆమె కిందికి వచ్చి టాప్ లేని జీప్లో ఉన్న అందరికీ గుడ్ బై చెప్పింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రసాద్ నవ్వుతూ పై ఎంతకేసి చేయి చూపిస్తూ నీ పేషెంట్కి కూడా అన్నాడు. డిటో, అందరూ కోరస్గా అన్నారు. ఆమె అందరినీ పంపి లోపలికి వచ్చింది. విజయ్ అక్కడే కూర్చున్నాడు. అతని ఒంటిన రంగులు ఎండిపోతున్నాయి. వెళ్ళి స్నానం చేసిరా, చేయి పట్టి లాగి బాత్రూంలోకి తోసి తలుపు వేసింది. ఆమె స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి, విజయ్కి మందు ఇచ్చావా అంది. ఆయన ఇంకా బాత్రూంలో నుంచి రాలేదు మేడం అంది. ఇంకా రాలేదా? ఆమె బాత్రూం వైపుకు పెరిగెత్తింది. లోపల ఎలాంటి శబ్దం లేదు. ఆమె ఆదుర్దాగా తలుపు 2 చేతులతో తోసింది. అవి బార్లా తెరుచుకోవడంతో లోపలికి తూలి పార్లా పడిపోయి అతి కష్టం మీద ఆపుకొని సరిగ్గా నిలబడింది. లోపల విజయ్ గుమ్మం పక్కన గోడ కానుకుని ఒక కాలు ముడుచుకుని ఒక కాలు బార్లా చాపి తల గోడ కానించి సూటిగా ఎదురుగోడను చూస్తూ కూర్చుని ఉన్నాడు. ఆమెకి ఒక క్షణం పట్టగాని విసిగొచ్చేసింది. గబగబా షవర్ తిప్పింది. బాత్ టబ్లోకి గోరువెచ్చని నీళ్లు రాసాగాయి. అతన్ని లాగి టబ్లోకి తోసింది. తలుపులు దగ్గరగా వేసి యువతలకు వచ్చి వాసు వాసు అరిచింది. వాసు పరిగెత్తుకు వచ్చాడు. విజయ్ స్నానం చేయటం లేదు చూడు అంది. వాసు బాత్రూంలోకి వెళ్ళాడు. మరు నిమిషంలో బయటకు తూలినట్టు వచ్చాడు. ఏమిటి అంది చిరాగ్గా. లాల్చీ తడిసి రావటం లేదమ్మా. నేను ఇప్పటానికి సాయం చేయబోతుంటే నన్ను ఒకటి కొట్టి అవతలికి తోశారు. వాసు చెంప పట్టుకుని ఏడుపు ముఖంతో అన్నాడు. వైజయంతితో చేత్తో నుదురు పట్టు కూర్చుంది. ఈ విజయ్కి నయం అవటం మాట దేవుడికి తెలియాలి కానీ ఈ ఇంట్లోంచి నౌకర్లు ఒక్కొక్కరు పారిపోయేట్టున్నారు. విజయ్ స్నానం చేసి వచ్చాడు. వైజయంతికి ఆశ్చర్యం వేసింది. నీట్గా తయారై వచ్చాడు. మేరీ మందు ఇస్తే తోసిపారేశాడు. సరాసరి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వైజయంతి వరమ్మ పెట్టిన గిన్నెల్లో నుంచి అన్నం కూర తీసి వడ్డిస్తూ వాసుని ఎందుకు కొట్టావు అంది. అతను మాట్లాడలేదు. నిన్నే. వాసుని ఎందుకు కొట్టావు కోపంగా రెట్టించింది. అతను సాంబార్ తనే వేసుకోసాగాడు. వైజయంతి సాంబార్ వేసుకోబోతున్న అతని చేయి గట్టిగా పట్టుకుని ఆపు చేసింది. కళ్ళెర చేస్తూ నిన్నే అంది గట్టిగా. అతను కళ్ళెత్తి ఆమెను చూశాడు. ఆ కళ్ళల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. అసలు అతనికి వాసుని కొట్టినట్లు గుర్తు ఉన్నట్లు లేదు. అతను వైజయంతి చేయి వదిలించుకొని సాంబార్ వేసుకోబోయాడు. నా మాటకి జవాబు చెప్పు. సాంబార్ గిన్నె తీసి దూరంగా నెట్టేస్తూ అంది. అతను ఆమె వైపు చూశాడు. అతని చూపులు సాంబార్ గిన్నె మీదకు మళ్ళాయి. జవాబు చెప్పు అరిచింది. అతను మాట్లాడలేదు. ఆమె కోపం చూసి వెనక్కు తగ్గాడు. ప్లేట్లో చేయి కడిగేసి లేచాడు. ఆమె కూడా హఠాత్తుగా కుర్చీ జరిపి వెళ్ళిపోతున్న అతని చేయి పట్టుకుని గుంజినట్లు తన వైపుకు తిప్పుకుంది. నీకు కోపం వచ్చింది కదూ అంది. అతను ఆమె వైపు చూస్తున్నాడు. చెప్పు, ఎందుకు కొట్టావు? దానికి తన దగ్గర జవాబు లేనట్టు మౌనంగా వెళ్ళబోయాడు. వైజయంతి బలవంతంగా ఆపింది. నీకు తెలుసు, చెప్పు. అతను ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కోపం అతనికి బాధ కలిగిస్తున్నట్లు చిన్న ప్రతిస్పందన.
చెప్పు అతని చేతిని 2 చేతులతో పట్టుకుంటూ చిన్నపిల్లలా అడిగింది. అతని కళ్ళల్లో లీలగా బాధ. ఆ ప్రతిస్పందనని పట్టుకోవాలని ఆమె తాపత్రయం. అతని కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెయ్యి చాచి ఆమె తల మీద చెయ్యి ఆనించాడు. నిజం చెబుతున్నాను. నేనేం చేస్తున్నానో నాకే గుర్తు రావటం లేదు. ఈ ఇంట్లో ఎందుకుంటున్నానో నాకు గుర్తు రావటం లేదు. అసలు నేనెవరు, నువ్వెవరు, మనం ఏమవుతాం? అతని ముఖంలోకి రాబోయిన ఆవేశం క్రమేపీ చల్లబడినట్లు డిమ్ అయిపోయింది. అతను అర్థం కానట్టు తల ఊపాడు. వైజయంతి చేయి వదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని నడక ఆవేశంగా వేగంగా లేదు. భోజనం చేసి నింపాదిగా వెళ్ళిపోతున్న మనిషిలా ఉన్నాడు. వైజయంతి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడింది. అసలు నేనెవరు, నువ్వెవరు, మనం ఏమవుతాం? ప్రశాంతంగా అడిగిన ప్రశ్నలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిజం చెబుతున్నాను. నేనేం చేస్తున్నానో నాకు గుర్తుకు రావటం లేదు. అతని కంఠంలో ఎలాంటి భావోద్రేకం లేదు. ఆ మాటలు కూడా సింపుల్గా సూటిగా ఉన్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. మేరీ తీసింది. పరుగున వచ్చి, మేడం, చక్రధరరావు గారి భార్య వసంతకి మళ్ళా ఫిట్స్ వచ్చాయట. నోటి నుంచి నురగ కూడా వస్తోందిట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అంది. వైజయంతి సర్వం మర్చిపోయినట్లు గబగబా మేరీని వెంట తీసుకుని కారులో వెళ్ళిపోయింది. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.